హాయ్ అండి, అందరు బాగానే ఉన్నారా? ఈరోజు ఒక చిన్న వీడియో అండి. ఇది లోడింగ్ అండి, లీఫ్ అనేది. ఇది ఎలా లోడ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది ఈరోజు చూపిస్తా అండి. ముందుగా మనము ఇట్లా జర్దోసి చిన్న ముక్క అనేది తీసుకొని ముందు దాన్ని కుట్టాలండి. బాగా లాగి కుడితే మనకి చాలా దూరం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల ఉంటుంది కాబట్టి మనకు అది కనిపించదు. కరెక్ట్గా కుట్టిన అవసరం లేదండి. ఒక లాగి కుడితే మంచిగా స్ట్రెచ్ అయ్యేది వచ్చేస్తుంది. చిన్న ముక్క తీసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ జర్దోసి కుట్టడం అనేది అయిపోయిందండి. పైన థ్రెడ్ అనేది లోడింగ్ అనేది వేస్తాము. ఇప్పుడు థ్రెడ్ 2 పేటలు ఉన్న దారాన్ని తీసుకొని 2 దారాలతో నడిచే సూది తీసుకొని మనం అటువైపు 2 కుట్లు ఇటువైపు 2 కుట్లు వేస్తే మనకి థ్రెడ్ అనేది కదలకుండా ఉంటుంది. అలా అని ఒక కుట్టు వేసుకొని వెళ్ళిపోతే అది మనకి ఫెదర్ స్టిచ్ లాగా వస్తుందండి. అంటే ఒక కుట్టుతో ఉంటుంది కదా, అది ఫెదర్ స్టిచ్ లాగా వస్తుంది. ఏం లేదండి, చాలా సింపుల్గా కరెక్ట్గా మనం చేసుకోవచ్చు. చిన్నగా కుట్టుకోవచ్చు అండి. మనకి హ్యాండ్ లూజ్ అయితే ఇట్లాంటి కుట్లు అనేవి చాలా ఈజీగా అయిపోతాయండి. ముందు మనం హ్యాండ్ లూజ్ అనేది చేసుకోవాలి. ముందు ప్రాక్టీస్ అనేది, చైన్ స్టిచ్ మంచిగా వచ్చి ఉండాలండి. చూస్తున్నారా? ఇప్పుడు మనకి సైడ్స్లో ఖాళీ ఉంటుంది కదా, దానికి ఒక చైన్ స్టిచ్ చేస్తే సరిపోతుందండి. మనకి సైడ్స్ వరకు లోడింగ్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా రాకపోయినా కానీ చివర్లో ఇట్లా ఒక చైన్ స్టిచ్ చేస్తే మనకి ఆ సందు, ఆ వైట్ కలర్, ఆ క్లాత్ అనేది కనిపించకుండా ఈ థ్రెడ్ అనేది కవర్ చేస్తుంది. ఇప్పుడు ముడేసుకుందాము. ముడేసుకోవటం కూడా నేను ఇంతకుముందు చూపించాను మీకు. దారాన్ని పైకి లాగి అందులో నుంచి ఇంకొక దారాన్ని తీసుకొని ఈ దారంలో నుంచి కింద ఉన్న దారాన్ని పట్టుకోవాలండి. అలాగే మనకి కింద ఉంటుంది కదా, ఆ దారాన్ని మనం లాగేసేయాలా. ఇప్పుడు ఇంకో సైడ్ చూద్దామండి. ఏం లేదండి, ఎక్కడ చూసినా మనకి ఇట్లా లోడింగ్స్, థ్రెడ్స్తో లోడింగ్స్ చేసి ఉంటారు కదా, అది ఓన్లీ పైన ఒక 2 కుట్లు, కింద ఒక 2 కుట్లు అంతే అండి. అంతకు మించి ఏముండదు. ఈ థ్రెడ్ లోడింగ్లో చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ.